ఇస్సాకు జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. అబ్రహాము కుమారుడిగా విశ్వాసానికి ఎంతో ప్రతీకగా నిలిచాడు. బలిపీఠం మీద తండ్రి మాటకు లోబడ్డాడు. అలాగే తన జీవితంలో కూడా ఏకాంతంగా ప్రార్థనలో గడిపాడు. ఫలితంగా దేవుడు ఒక మంచి విధేయత గల భార్యను ఆయనకు ఇచ్చాడు, ఇస్సాకు భార్య. అలాగే తన జీవితంలో 100 ఫలం పొందాడని బైబిల్ చెప్తుంది. దానికి కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడినటువంటి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు. అలాగే గొప్ప ధనవంతుడైనప్పటికీ ప్రభువులో ఎంతో ప్రార్థనలో గడిపాడు. అలాగే తన తండ్రి కాలంలో పూడ్చినటువంటి బావులన్నిటినీ మరలా తిరిగి తవ్వాడు. ఎన్నో వివాదాలు అయిపోయినాయి. అన్ని వివాదాల సమయంలో సర్దుకొని అలా దాటుకుంటూ ముందుకెళ్ళాడు. చివరికి శత్రువులే వచ్చి అతనికి లోబడిన పరిస్థితి. కాబట్టి ఇస్సాకులాగా మనం జీవించాలి, విధేయత కలిగి ఉండాలి.